హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ రెసిపీ. ఇవాళ మనం పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. 1 కప్పు వేరుశనగ గుడ్లు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, అలాగే మినపగుళ్ళు, పచ్చిమిర్చి, టమాటోస్, వెల్లుల్లి, అలాగే పుదీనా కడిగి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇవన్నీ సిద్ధం చేసుకున్నాక గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి వేరుశనగ గుళ్ళు వేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఇలా మంచిగా వేగాక ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మళ్ళీ ఇదే ఆయిల్లో మనం పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేగనిద్దాం. కొంచెం పచ్చిమిర్చి వేగాక ఇందులోనే మనం తీసుకున్న మినపగుళ్ళు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి కూడా తీసుకొని అన్నీ మంచిగా ఫ్రై చేసుకుందాం. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అదే కాదండి, మీరు ఇడ్లీ, దోశ, మెందువడ దేంట్లో అయినా చట్నీగా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇప్పుడు ఇవి వేగాయి, దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో టమాటోస్ వేసుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. అలాగే మనం కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులను కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని మంచిగా ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మంచిగా మగ్గనివ్వాలి. చూసారు కదా, టమాటోస్, ఆకు అన్నీ చాలా మంచిగా ఉడికాయి. దీన్నంతా ఒకసారి మంచిగా అడుగు నుండి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీన్ని పక్కకు పెట్టుకొని ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. అది చల్లారేలోపు మనం ఫస్ట్ వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి దాన్ని అంతా మిక్సీ పట్టుకుందాం. ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నె ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలో మళ్ళీ పుదీనా ఇంకా టమాటోస్ ఉడకబెట్టింది ఉంది కదా, అది వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టద్దు. ఇప్పుడు ఇది కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసుకొని దీనిలోకి మనం పోపు వేద్దాం. పోపుకి ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మీరు కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, పుదీనా వేసుకొని కలుపుకొని దీన్ని మనం పచ్చడిలోకి వేసేసుకుందాం. ఇప్పుడు పచ్చడి అంతా ఒకసారి మంచిగా కలుపుకున్నాక 3-4 డేస్ దాకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ పుదీనా పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.